హాయ్ హలో నమస్తే. నేను మీ మోహన్ని. అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అని. అవును, ఆ మాటని అక్షరాల పవన్ కళ్యాణ్ గారు తన రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో చేసి చూపించి సక్సెస్ సాధించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం ఇప్పుడెందుకు కొత్తగా వచ్చింది అనే తెర మీదకి అంటే, మొన్న తమిళనాడులో జరిగిన ఎలక్షన్లలో టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి అనూహ్యమైన విజయాన్ని సాధించి చివరికి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారు. దీన్ని బేస్ చేసుకొని ఒక రకంగా పవన్ అభిమానులు కానీ, ఆయన సామాజిక వర్గం కానీ, జనసేన సైనికులు కానీ 2024లో మీరు కూడా ఇలాగే ఒంటరిగా పోటీ చేసి ఉంటే మీరు కూడా తప్పగా విజయం సాధించేవాళ్ళు అని చెప్పి ఆయనకి ఒక రకంగా పోరులాగా ఆయన మీద చాలామంది నిష్ఠూరం ఆడారు. దీనికి ధీటైన సమాధానాన్ని పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యాలయంలో జనసేన సేనాని ముందు తన మనోభిష్టాన్ని ఇలా తెలియజేశారు. తమిళనాడు రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు అని. దీని గురించి మాట్లాడుతూనే మరి 2019లో జరిగిన ఎలక్షన్లో ఏం చేశారు అంటే తన కార్యకర్తల్ని, తన అభిమానులకి సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. అవును, నిజమేనండి. పవన్ కళ్యాణ్ గారు దాదాపు రాజకీయ జీవితంలోకి ప్రవేశించి 15 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆయన పార్టీలని గమనిస్తూ మొత్తం మీద అబ్జర్వ్ చేస్తూ 5 సంవత్సరాలు గడిపారు. టీడీపీ విజయానికి పరోక్షంగా సాయం చేశారు. ఆ తర్వాత 2019లో తను ఇండివిడ్యువల్గా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. దీనన్నిటిని గమనించిన పవన్ కళ్యాణ్ గారు మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో తమ ముగ్గురికి ఉమ్మడి శత్రువుని ఎలా ఓడించాలా అనే ఒక పథకాన్ని రచించి ముగ్గురు కలిసి ఒక శత్రువుని ఓడించారు. తప్పదు, శత్రువు బలంగా ఉన్నప్పుడు అతను ఓడించాలంటే ఇతరుల సహాయం తీసుకోవటంలో ఏ విధమైనా తప్పు లేదు. ఇది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి యుద్ధ నీతే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అవతల ఒక శత్రువర్గం ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ఆయన ఆలోచించింది ఒకటే, ఒంటరిగా వెళ్ళటం కన్నా మిగతా ముగ్గురితో కలిసి యుద్ధాన్ని చేయటమే సరైన నీతి అని చెప్పి యుద్ధ నీతిని పెట్టి సక్సెస్ సాధించారు. అయితే ఇక్కడ ఇంకా గొప్ప విషయాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే, సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి రావటం, వాళ్ళు సక్సెస్ అవ్వటం అంటే ఒక పార్టీ తరపున గెలిచి పదవి పొందిన వాళ్ళు తర్వాత కొన్ని విమర్శలకు లోనైపోయి తటస్థంగా నిలబడిపోయి ఇప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఇంతకంటే ముందు రాష్ట్ర రాజకీయాలని మార్పు తీసుకొచ్చిన వారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. ఆయన 1983లో పార్టీ పెట్టి 6 నెలల్లోనే అనూహ్య విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పరిపాలనాపరమైన అనుభవం లేకపోతే ఏ విధంగా దెబ్బతింటారో అనే దానికి ఉదాహరణగానే ఆయనే చెప్పుకోవచ్చు. ఆయన చాలా విమర్శలకు గురయ్యారు. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనే దాన్ని గమనించకపోవటం ఒక పెద్ద లోటుగా ఆనాడే తెలిసిందే. అదేమిటంటే నిర్ణయాల్ని ఆయన తనకు నచ్చిన విధంగా రాత్రికి రాత్రే తీసేసుకునేవారు. రాజకీయ అనుభవంతో చేయాల్సిన కొన్ని నిర్ణయాల్ని ఏకపక్షంగా తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అనటానికి ఆయనే ఒక గొప్ప ఉదాహరణ. అట్లాగే రాజకీయం అనేటువంటి అనుభవం లేకపోవటం వల్ల, పరిపాలనలో పట్టు అనేది లేకపోవటం వల్ల చివరికి చాలా జీరోగా మిగిలిపోయే స్థాయికి వస్తారు. అటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు హాయిగా ఉప ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తూ పరిపాలనాపరమైన అనుభవాన్ని సంపాదిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎన్నుకున్న నిర్ణయం సరైనదే. శత్రువుని సామూహికంగా ఓడించారు. ఇప్పుడు ఆయన ఒక సీనియర్ వ్యక్తి దగ్గర ఉండి పరిపాలనాపరమైన అనుభవాన్ని సక్రమంగా నేర్చుకుంటూ ఇంకా
ఎంతో రాజకీయ భవిష్యత్తు తనకు ఉంది కాబట్టి తాను నిలబడి నీళ్లు తాగుదాము పరిగెత్తి పాలు తాగటం కంటే అన్న సూక్తిని నిజం చేస్తున్నారు. అయితే ఆయన అభిమానులకి ఆయన సామాజిక వర్గానికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు అనే ఒక చిన్న లోటైతే వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళు ఏ విధమైన బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో రాజకీయ జీవితము భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో ఆయన ఎప్పుడో ఒకసారి అధిరోహిస్తారని మనం చక్కగా గమనించవచ్చు. కాబట్టి ఆయన వర్గీయులు ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కాలేదు అనే ఒక బాధని పక్కన పెట్టి ప్రస్తుతం ఆయన సాగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పదవిని చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయనకు ఎంతో అపారమైన రాజకీయ భవిష్యత్తు ఉంది. సమయంలో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి త్వరపడాల్సిన అవసరం లేదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అనే ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ గారు ఉండి చక్కగా ఆయన మొన్న తన పార్టీ కార్యకర్తలకి ఆయన తన మనసులోని భావాన్ని తెలియజేశారు. మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాదండి, ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.